అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 12వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. ధైర్యము తెచ్చుకునుము. మార్క్సు వార్త 10వ అధ్యాయము 49వ వచనమందు వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము అని చెప్పిరి. పుట్టు గుడ్డివాడైన బర్తిమేయుని తీసుకుని వచ్చుటకు వచ్చిన వారు చెప్పిన మాట ధైర్యము తెచ్చుకునుము అనుటే ఉన్నది. ఇట్టి మాట బర్తిమేయుకి నమ్మికను కలిగించెను, అంతరంగమునందు విశ్వాసమును పుట్టించెను. ధైర్యము తెచ్చుకునుము అను మాట ఇక మీదట నా వల్ల కాదు అని తల్లడిల్లిపోయి ఉన్న ఒక విశ్వాసికి నన్ను బలపరచుచున్న క్రీస్తుని వలన సమస్తము చేయుటకు నాకు బలము కలదు అని చెప్పి ధైర్యపరచుచున్న మాట అయి ఉన్నది. మోషే తరువాత యెహోషువాయే ఇజ్రాయేలీయులకు నాయకత్వం వహించి త్రోవ నడిపించుకుని వెళ్ళవలెను అని ప్రభు కోరెను. కనానునందు గల 7 రకములైన జనములను 31 రాజ్యులను జయించుటకు ఇజ్రాయేలీయులను యెహోషువాయే యుద్ధమునకు తీసుకుని వెళ్ళవలెను. అందుచేత ప్రభు మోషేను చూచి యెహోషువాను ధైర్యపరచుము, ఇతడే కనానును ఇజ్రాయేలీయులకు స్వాస్యముగా దయచేయును అని చెప్పాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూరుడాయెను. కాబట్టి ఇజ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం. అవును, మొదటిగా ప్రభు సేవకుల ద్వారా మనలను ధైర్యపరచుచున్నాడు. రెండవదిగా ప్రభు దేవదూతల ద్వారా మనలను ధైర్యపరచుచున్నాడు. దేవదూతలను మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దానియేలు ఒకసారి సొమ్మసిల్లిపోయినప్పుడు దానియేలును ధైర్యపరచుటకు ప్రభు తన యొక్క దూతను పంపించేను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీవు బహుప్రియుడు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకునుమని చెప్పాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు దానియేలు ధైర్యము తెచ్చుకుని, నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు నాకు ఆజ్ఞ ఇమ్ము అని చెప్పాను. మూడవదిగా సహోదరులు మనలను ధైర్యపరచుచున్నారు. ప్రభు యొక్క కుటుంబమునందు రక్షింపబడిన ప్రతి ఒక్కరును సహోదరులుగాను ఉన్నారు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133వ కీర్తన 1వ వచనము. సహోదరులు ఒకరికొకడు సహాయము చేసుకుందురు, ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకుందురు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 6వ వచనం. ప్రభు మనలను సహోదరుడు అని పిలుచుటకు సిగ్గుపడటలేదు. అవును, ఆయనే మనలను ధైర్యపరచుచున్న మన యొక్క జ్యేష్ఠ సహోదరుడిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చివరిగా మనలను ధైర్యపరచుచున్న మధురమైన ప్రేమగల క్రీస్తు కలడు. యేసు యొక్క శిలువ మరణము తరువాత శిష్యులు ధైర్యము చెడిన వారై ఉండెను. యేసు వారిని ధైర్యపరచున్నట్లు ప్రేమతో అక్కడికి వచ్చెను. ఆయన తన యొక్క గాయపడిన హస్తమును వారికి తిన్నగా చాచెను. తొలిపించబడి ఉన్న ఆయన యొక్క చేతులను కాళ్లను శిష్యులు చూచిరి. ప్రభు యొక్క కల్వరి ప్రేమ వారి యందు పొంగుచూ వచ్చెను. ప్రభువుపై లోతైన విశ్వాసము వారు ఉంచిరి. దేవుని బిడ్డలారా, నేనును క్రీస్తు యొక్క గాయపడిన హస్తములు మిమ్ములను ధైర్యపరుచుచున్నది, ఓదార్చుచున్నది.
నేటి ధ్యానమునకై దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. 1 సమూయేలు గ్రంథము 30 6. నేటి వేద పఠనము ఉదయము కీర్తనల గ్రంథము 84, 85 మరియు 86 అధ్యాయములు. సాయంత్రము రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.